హాయ్ గాయ్స్, ఈరోజు బిగ్ బాస్ రివ్యూ అనమాట. పాపం ఆయిషాని చూస్తే చాలా బాధ అనిపించింది. డెంగ్యూ టైఫాయిడ్ రెండు అటాక్ అయ్యి తను ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయిందనమాట. సో ఇక్కడైతే మాధురి కటౌట్ మీద కీళ్ళని రాస్తే తను కెప్టెన్సీ కంటెండర్ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అలాగే అమర్దీప్ అలాగే అర్జున్ గారు. సో ఆ విధంగా రాసినందుకు కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది రీతు. తన దగ్గర ఉన్న అమౌంట్లో ఒక 2500 అయితే డిమాన్కి ఇచ్చింది, 500 ఇమ్ముకి ఇచ్చింది, అలాగే సాయికి కూడా ఎంతో ఇచ్చింది అనమాట. సో పక్క టీం వాళ్ళకి ఎందుకు ఇచ్చావని చెప్పేసి మాధురి చాలా రచ్చ చేసింది. సో నిన్న ఎపిసోడ్లో రీతుని డెమోని చూస్తే పాపం బాధ అనిపించింది. ఇద్దరు కూడా ప్రతి చిన్నదానికి కొట్లాడుకుంటూ ఉన్నారు. సో ఫస్ట్ మార్నింగే చాలా బౌల్స్ అంట్లు ఉన్నాయి, చాలా కడగలేదని చెప్పేసి దానికి గొడవ పడ్డారు. మళ్ళీ డబ్బుల విషయంలో తను ఇంకొక 100 ఎక్కువ ఇచ్చింటే తను నిజంగా కెప్టెన్సీ కంటెండర్ అయ్యేవాడు. ఇమ్మని పెట్టుకొని చాలా ఏడ్చేశాడు అనమాట. ఎందుకు అంటే తన దగ్గర 438 ఉన్నాయి, ఇంకొక 80 వచ్చిందంటే 4500కి అందరిని తీసుకున్నారు. అందరూ అయ్యారు కానీ తను అవ్వలేదు, అందుకని చాలా బాధపడ్డాడు. నిన్న మాత్రం మాధురి రీతుని చాలా టార్గెట్ చేసింది. ఎందుకంటే మాధురి మీద అదే కీళ్ళని రాసింది కదా రీతు. సో దానివల్ల ఒకటి, నువ్వు డెమోన్కి డబ్బులు ఎందుకు ఇచ్చావు, మన టీం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని, అందుకని బాధ ఉండొచ్చు కానీ చాలా అన్వాంటెడ్ మాటలన్నీ అనేసింది అనమాట. సో అది అలా అనకుండా ఉండాల్సింది అని అయితే నాకు అనిపించింది. దీని మీద మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు ఇక్కడికి ఇండివిజువల్గా ఆడడానికి రాలేదు, టీమోన్తో ఆడుకోవడానికి వచ్చావు అని కొన్ని సైకిల్తో చెప్పింది. అది మాత్రం చాలా బ్యాడ్గా అనిపించింది. సో చాలా మాటలు అనేసింది అనమాట. నీ నోరు మంచిది కాదు, నీకు అసలు నీతో పెట్టుకోకూడదు, నీతో ఎవరు పెట్టుకుంటారు, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రము ఉపయోగించినట్లు అవుతుంది నేను నీతో మాట్లాడితే, ఈ విధమైన మాటలన్నీ కూడా అనింది. సో దివ్య